కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల లాభాల్లో వాటా ఇప్పేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించిన ఘనత మరి జనప్రసాద్ గారికి ఐఎన్టీయూసీకి దక్కుతుందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులు. మరి అదేవిధంగా ఎన్నో డిమాండ్లు, ఎన్నో హక్కులు సాధించి పెట్టిన ఘనత మరి ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో మరి జరుగుతున్నది. ఇంకా రాబోయే కాలంలో కూడా మరి సింగరేణి కార్మిక వర్గానికి అనేకమైన డిమాండ్లు తీసుకురావడానికి జనప్రసాద్ గారు ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ ముందున్నదని చెప్పి మరి ముందుకు పోతున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ నెల 12వ తారీఖు నాడు జరగబోయేటువంటి జనరల్ బాడీ మీటింగ్కు గౌరవనీయులు పెద్దలు మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో రేపు 12వ తారీఖు జరిగేటువంటి మీటింగులు కూడా మా మందమారి బ్రాంచ్ తరఫున అన్ని బాయిల కార్మికులు, పిడిసెగర్లు అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయేటువంటి జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, ఆ జనరల్ బాడీకి చీఫ్ గెస్ట్గా మా జనప్రసాద్ గారు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొత్త 2 బావిలు బంద్ అయినాయి. రాబోయే రోజుల్లో కూడా ఒక ఓసీ కూడా బంద్ కావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వారి మీటింగుగా వచ్చి ఆ మీటింగ్ విని దానికి రాబోయేటువంటి ఈ గవర్నమెంట్ వచ్చేటువంటి గనుల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విషయంలో కావచ్చు, ఇక్కడ ఐఎన్టీసీ బలోపేతం కొరకు కావచ్చు, ఆ మీటింగ్కు వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి మందమారి కార్మికులు అందరికీ కూడా మా యొక్క మందమారి బ్రాంచి వారి కార్మికులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ ఈ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు కోరుకుంటూ ముగిస్తున్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగి సంవత్సర కాలం గడుస్తుంది. మరి సింగరేణిలో ఐఎన్టీయూసీ కొద్దిపాటి మెజార్టీతోనే మరి విజయం సాధించకపోయినప్పటికీ ఒక అక్రమ సంబంధంతో, ఒక నీతి మాలిన చర్యతోని ఏఐటీయూసీ గెలవడానికి కారణమైన వ్యక్తులు మరి ఈ మధ్యకాలంలో పత్రికా ప్రకటనలు చేస్తూ ఐఎన్టీయూసీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మరి ప్రకటనలు చేయడం సిగ్గుసేటైన విషయం. ఒక సంఘము కార్మికులకు ఇబ్బంది కలిగించే సంఘం మరి ఆ సంఘం గెలవడానికి కారణమైన మీరు ఇవాళ ఐఎన్టీయూసీని అనడానికి కనీసం నైతికత ఉండాలని చెప్పేసి ఐఎన్టీయూసీ మరి కోరుతుంది. మరి ఐఎన్టీయూసీ గెలిస్తే కార్మికులకు మేలు జరుగుతుందని, కార్మిక వర్గానికి మంచి పనులు జరుగుతాయని, మరి ఏదైతే అపార చాణక్యుడు ఉన్నాడో మరి సింగరేణిలో నూతన అధ్యాయాన్ని రాస్తూ, నూతన విధానాలను తీసుకొస్తూ, కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా, కార్మిక హక్కులను కాపాడే విధంగా మరి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ అయినటువంటి జనప్రసాద్ గారు ఈనాడు కార్మిక వర్గం కోసం ఆలోచిస్తుంటే మాకు పుట్టగతలు ఉన్నాయి. ఏదైతే జనప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టీయూసీ మరి విజయం సాధిస్తే మరి రాబోయే కాలంలో మరి టీఆర్ఎస్ కానీ, టీబీసీకేస్ కానీ, ఇతర కార్మిక సంఘాలకు కానీ అవకాశం ఉండదు. మరి ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఐఎన్టీయూసీ వైపైపోతారు, జనప్రసాద్ గారు వైపైపోతారు. కాబట్టి మరి ఐఎన్టీయూసీని గెలవనీయదని చెప్పి ఒక నికృష్టమైన, ఒక నీచమైన విధానాన్ని అవలంబించి అక్రమ సంబంధం పెట్టుకొని మీరు ఏఐటీయూసీ గెలవడానికి కారణమైందని చెప్పేసి మీరు ఆలోచించాలి సోదరులారా. ఏదైతే ఏ ఉద్యమాల సంఘం అని చెప్పుకొని, ఉద్యమ నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకొని, మరి ఏదైతే మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి కార్మికులను 10 సంవత్సరాలు వాళ్ళ భుజాల మీద కాళ్ళేసి అధికారం చెలాయించి వాళ్ళ భుజాల మీద కాళ్ళేసి నడుచుకుంటూ పోయినటువంటి మీరు టీబీసీ కేసు ఓడిపోయిన నెల రోజుల లోపటే మీ నాయకత్వం మొత్తం రాజీనామా చేసి
ఎవరు కాంగ్రెస్ పంతన చేరి కాంగ్రెస్ను మరి చేర్చుకోవాలి, కాంగ్రెస్ దగ్గర ఐఎన్టీయూస్లో చేర్చుకోవాలి, మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వం అధికారాన్ని తీసుకోవాలని చెప్పేసి మరి మీరు మా మంత్రుల చుట్టూ మా ఎమ్మెల్యేల చుట్టూ మరి తిరుగుతూ ప్రాధేయపడిన సందర్భం మీద అని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి తెలుస్తున్న సోదరులారా. ఐఎన్టీయూస్ చేయలేదు, సంవత్సర కాలంలో ఏం చేయలేదంటే మన సంవత్సర కాలం మీకు తెలిసి ఉండాలి. 24 సంవత్సరాలుగా లాభాలు వస్తుంటాయి. సింగరేణిలో 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈ సింగరేణిలో లాభాలు తీసుకొస్తుంటే వాళ్ళకు ఒక నయా పైసా కూడా జీతాలు పెంచకపోవడమే కాకుండా లాభాల్లో వాటా ఇప్పించడం వల్ల కూడా విఫలమైన సంగతి మీరు మర్చిపోయిందని చెప్పేసి మరి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మన సింగరేణి కార్మిక సోదరులకు, అధికారులకు, యూనియన్ నాయకులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఐఎన్టీయూసీ తరఫున జనప్రసాద్ గారి తరఫున తెలియజేస్తూ, మిత్రులారా, ఐఎన్టీయూసీ ఈ సంవత్సర కాలంలో జనప్రసాద్ గారి నాయకత్వంలో అనేక విజయాలను సాధించింది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు నిరంకుశ పాలనకు విసిగెత్తిన ఈ ప్రజలు తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ పార్టీని సింగరేణిలో టీపీజీ కేసును బొందబెట్టి అడ్రస్ లేకుండా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడమని అడిగిన మాట వాస్తవం కాదా? ఇవాళ బట్టి విక్రమార్క గారు వేలంపాటలో పాల్గొని సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దు, సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని మా పెద్దలు జయప్రసాద్ గారి సూచన మేరకు వేలంపాటలో పాల్గొని తన సింగరేణి గొంతుగా కార్మికుల తరపున వినిపించే నిజమా కాదని అడుగుతున్నాం. ఇవాళ టీపీజీ కేసు నాయకులు సిగ్గుశరం మొదలుపెట్టి ఇవాళ అరెస్ట్ అయ్యి గతంలో మెంబర్షిప్ వేరేట డబ్బులు వసూలు చేసి జైలుకి వెళ్ళిన చరిత్ర ఉన్నటువంటి టీపీజీ కేసు నాయకులు ఇవాళ ఐఎన్టీయూసీని విమర్శిస్తారంటే ఇవాళ దయ్యాలు వేయాలన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటారు, కార్మికులు అర్థం చేసుకుంటారు. టీపీజీ కేసు నాయకత్వం పూర్తి విధులపై గతంలో డిప్యుటేషన్ల పేరుత, ట్రాన్స్ఫర్ల పేరుత, కోటర్ల పేరుత మా రక్తం దాగి జలగల్ల మమ్మల్ని పట్టుకొని మీరు మొన్న ఎలక్షన్లో పోటీ చేయడం సాధగాక ఎక్కడ కార్మికులు మరి చెప్పులతో బూట్లతో తిరగబడుతారని భయపడి ఏఐటీయూసీకి అడ్డగాగి వాళ్ళు మరి ఒక అక్రమ సమానం పెట్టుకొని గెలిపించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. మా పెద్దలు జనప్రసాద్ గారి నాయకత్వంలో మేము 6 ఏరియాలు గెలిచాం. మెజార్టీ ఏరియాలు గెలిచి ఐఎన్టీయూసీ బలాన్ని, కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని మేము గతంలో చాటడం. ఇప్పుడు కూడా వారి నాయకత్వంలో మేము మొన్న 35-40 సంవత్సరాలకు డిపెండెంట్ మరి వయసు వచ్చిన మాట ఈ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ సాధించిన విజయం కాదని అడుగుతున్నాం. రామగుండంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ కోసం సర్వే చేయించి రేపు మా కూడా అక్కడ మరి పునాది రాయి వేయబోయేది నిజమా కాదని అడుగుతున్నాం. 30 లక్షల రూపాయలతో గ్రావిటీ ద్వారా మరి నీటి సరఫరా, స్వచ్ఛమైన నీటి సరఫరా కోసం జయప్రసాద్ గారి నాయకత్వంలో మనం చేసి నిజమా కాదని అడుగుతున్నాం. ఇంటర్నల్ ఉద్యోగాలతో పాటు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు జనప్రసాద్ నాయకత్వంలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు ఇప్పించామాట నిజమా కాదని అడుగుతున్నాం. ఇవాళ ఏఐటీసీ నాయకత్వం మెంబర్షిప్ల పేరుతో గతంలో 500 రూపాయలు దీపావళి బోనస్ వచ్చినప్పుడు 500 రూపాయలు నిరంకుశంగా ప్రతి ఒక్క కార్మికులను వసూలు చేసే ఏఐటీసీ నాయకత్వం ఇప్పుడు 50 రూపాయల నెలకు చొప్పున మరి కట్ చేయాలని చెప్పేసి ఒక చట్టం చూపించి మళ్ళీ కార్మికుల దగ్గర వచ్చి చెందాడడం నిజమా అడుగుతున్నాం. ఈ చందా రూపాయల్లో కార్మికుల రక్తం దావు తప్ప మీరు కార్మికులు చేసే న్యాయమేమి అడుగుతున్నాం. ఐఎన్టీయూసీ నాయకత్వం, జనప్రసాద్ నాయకత్వం ఎటువంటి విజయాలు సాధించినా కానీ ఆ విజయాన్ని మా విజయంగా చెప్పుకుంటూ వాళ్ళు చేసుకున్న ప్రచారం తప్ప నిజంగా వారు కార్మికుల సంక్షేమం కోసం పాటుపడిన రోజులని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, గత నెలలో మేము జనప్రసాద్ గారి నాయకత్వంలో సెక్రటరీకి పోయి శ్రీధర్ బాబు గారు, మన పూజలు మంత్రులు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా పొంగులేటి శ్రీధర్ గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి మా కార్మికులకు సొంతింటి కళ నిజం చేయాలి, పెన్సి మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని, మా ఆర్థికంగా భారం పడుతుంది, 12 నెలలు పనిచేస్తే 9 నెలల జీతం వచ్చినట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి పెన్సి మీద ఇన్కమ్ మాఫీ చేయాలని అడిగిన వెంటనే పెద్దపల్లిలో మన డిసెంబర్ 4 జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి సాక్షిగా, ఆ యోగిక సభ సాక్షిగా మరి పెద్ద ప్రకటన చేసిండు. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు సొంతిని కళ నిజం చేయటం అవసరం ఉన్నది, పెన్సి మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేసి వాళ్ళని కాపాడటం అవసరం ఉన్నది మరి వారు సభ సాక్షిగా చెప్పిరంటే ఆ ఐఎన్టీయూసీ సాధించిన విజయం కాదని అడుగుతున్నాం. జయప్రసాద్ గారు ఆహార్మిచలు 72 సంవత్సరాల వయసులో కూడా నవయుగాల్లో పనిచేస్తూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతి క్షణం సింగరేణిని కాపాడుకోవాలి, కొత్త భావాలు తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన పడదేయపడుతూ అనేక రకాల కష్టపడుతూ కోటర్ల కోసము చేసే దందాన్ని బయటపెట్టడానికి ఐఎన్టీయూసీ పక్షాన ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ సిగ్గు లేకుండా మరి అనవసరం విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరం. కార్మికులు అన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్ని గ్రహిస్తారు. కార్మికులకు మంచి తెలుసు, చెడు తెలుసు, ఎవడు దొంగో, ఎవడు మంచోడు, ఎవడు లంగా కార్మికులకు తెలుసు. మీరు ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎలక్షన్ అవ్వండి. సిగ్గు లేకుండా 8 ఏళ్ళు లేట్ చేసి మా ప్రభుత్వం ఇస్తలేని అపనిందలేసి మీరు మరి గుర్తింపు పత్రం తీసుకున్నారు కదా, మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ రండి. ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలుస్తుందా, ఏఐటీసీ గెలుస్తుందా, టీబీ కేసు గెలుస్తుందా, కార్మికులు తెలియజేస్తారని తెలియజేస్తారు.
తెలియజేస్తూ జయప్రసాద్ నాయకత్వం కార్మికులందరం కలిసికట్టుగా పనిచేద్దాం, సింగరేణిని కాపాడుకుందామని తెలియజేస్తూ అవకాశం మీద ధన్యవాదాలు తెలుసు మిత్రులారా. INTUC కార్మికుల ఐక్యత. జయప్రసాద్